మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్ 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కంటి చూపు పెరగడానికి ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నాయి, నిజంగానే పనిచేస్తాయా, క్యారెట్స్ తింటే సరిపోతుందా, ఇంకేమైనా తినాలా అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాళ్ళకి ఈ సీజన్లో దొరికే కంటి సమస్యలు కాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి అండ్ స్పెషల్లీ హార్ట్ హెల్తీగా ఉండడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి, చాలామంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డయాబెటీస్ పెరిగిపోయింది అనుకోండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగిపోతుంటాయి. ఈ రెండు పెరిగిపోయి కంటి సమస్యలు కూడా వస్తుంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి అద్భుతమైన వెజిటేబుల్ ఉందండి. ఇదేంటి, బోడా కాకరకాయ అంటారు కదా. సో చిన్న చిన్న కాకరకాయలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వండితే. చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం ఇవి. బేసికలీ హెల్త్ న్యూట్రిషన్ పరంగా అల్టిమేట్ అండి. బరువు తగ్గడానికి బెస్ట్ వెజిటబుల్, డైటరీ ఫైబర్ సూపర్గా ఉంటుంది ఇందులో. రెగ్యులర్గా నేను ఈ సీజన్లో దొరికితే దీని వరం ఏంటంటే కంటి సమస్యలకి, కొలెస్ట్రాల్ లెవెల్స్కి అండ్ స్పెషల్లీ హార్ట్ హెల్తీగా ఉంటుంది. డయాబెటిక్ కంట్రోల్కి అద్భుతమైన వెజిటబుల్ ఇది. డయాబెటిక్ పెరుగుతా పోయిందనుకోండి, మెయిన్ వచ్చే సమస్య అంటే నరాల బలహీనత, లేదనుకోండి కంటి చూపు మందగించడం. ఆ 2 సమస్యలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది బోడా కాకరకాయ. అద్భుతం అండి. నేను చెప్తాను కదా, బోడా కాకరకాయని రెగ్యులర్గా పిల్లలకి ఈ సీజన్లో దొరికితే డైలీ పెట్టండి. అన్ని కూరల్లో కూడా వేసేసుకోవచ్చు. వంకాయ కూర చేసామా, టమాటా కర్రీ చేసాము, ఏ కర్రీలో అయినా సరే పెద్ద చేదు ఉండదు, టేస్టీగా ఉంటుంది. క్రిస్పీ కూడా చేసుకుంటారు చాలామంది. జస్ట్ ఏం లేదు, చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవడం, టమాటా కర్రీ చేసినాం, టమాటా కర్రీలో చేసుకొని తినడం. సో బాగా ఉడకబెట్టేసి ఆయిల్ వేసి ఫ్రై చేయకండి. సో దాని న్యూట్రిషన్ వాల్యూస్ మొత్తం పోతాయి. కాబట్టి జస్ట్ స్టీమ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని జస్ట్ కొద్దిగా పోపు గింజను వేసుకొని కొద్దిగా ఏదైనా ఆకుకూర ఉంటే యాడ్ చేసుకొని కొన్ని పంకిన్ సీడ్స్ పౌడర్ వేసుకొని మంచిగా రైస్లో కలుపుకొని తింటే అద్భుతమైన టేస్ట్, పిల్లలకి ఇంకా మంచిది. నేను చెప్తుంటాను, ఈ సీజన్లో ఇది దొరికితే ఈ జీరా రైస్లు, మెంతి రైస్లు అవన్నీ కొన్ని రోజులు ఆపి, సో రెగ్యులర్గా జీరా మెంతులు కూడా బోడా కాకరకాయ కూడా వేసేసి కర్రీ అది మనం రైస్ చేసి పెట్టండి అంటుంటారు. చాలా అద్భుతం అండి. దొరికే వాళ్ళకైతే అమృతం అంట నేనైతే. మనం మునగాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం, అలాగా మోస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. నేను రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నీ, ఇంకా ఒకటి కాదు. సో బోడా కాకరకాయ రెగ్యులర్గా తినండి, చాలా మంచిది. సో కాబట్టి చాలామందిలో పిల్లలు స్పెషల్లీ ఈ మధ్యకాలంలో కంటి సమస్యలు ఎక్కువగా అయిపోతున్నాయి. నేను చెప్పాను, కంటి చూపుకి ఫ్రూట్స్లో మస్క్మిలన్ అంటే మస్క్మిలన్ ఫ్రూట్ ఉంటుంది కదా, మంచిగా వాటర్ మిలన్ లాగే మస్క్మిలన్ లాగా ఉంటుంది. సో మస్క్మిలన్ ఫ్రూట్ చాలా అద్భుతంగా మంచిది ఫ్రూట్స్ విషయంలోకి వస్తే. అంటే వెజిటేబుల్స్ విషయానికి వస్తే చాలా మంచిది ఐస్కి మన బోడా కాకరకాయ. సో కాబట్టి పిల్లలకి ఎందుకు ఈ కంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయంటే, ఒకటి మనం తినే ఆహారం కూడా కరెక్ట్ చేసుకోవాలి, స్లీప్ కూడా కరెక్ట్గా ఉండాలి. తినే ఆహారం కరెక్ట్గా లేదు, స్లీప్ కరెక్ట్గా లేదు. ఈ 2 కరెక్ట్ లేనప్పుడు మీరు చేసే ఎన్ని ప్రయత్నాలైనా సరే కంటి చూపు మందగిస్తుంది. అది డయాబెటిక్ వాళ్ళకే కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కామన్ అయిపోయింది. సో కళ్ళు హెల్తీగా ఉంటేనే ఈ ప్రపంచాన్ని మనం అందమైన కలర్స్ని చూడగలుగుతాం. కళ్ళు ఒక్కసారి ఇబ్బంది పడే వాళ్ళకి తెలుస్తుంది. మందమైన కంటెద్దాలు పెట్టుకొని కానీ దగ్గరది కనపడదు, కొంతమందికి దూరంది కనపడదు. ఎన్ని సమస్యలు అండి. మార్చని లేని స్పెట్స్ లేవు. స్పెట్స్ ఉండే వాళ్ళకి అడిగితే డిఫరెంట్ కలర్స్, డ్రెస్సును బట్టి స్పెట్స్ మారుస్తున్నారు. ఆహారాన్ని కూడా పెట్టట్లేదు అంత డబ్బులు, స్పెట్స్కి పెట్టేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ కంటి సమస్యలు రాకుండా, నేను ఎప్పుడో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు మంచిగా బుడ్డద్దలు ఉండే కంటెద్దాలు. నేను చదువుతున్న కొద్ది నాకు అవగాహన వచ్చాక, న్యాచురోపతి చదవడం స్టార్ట్ చేశాక, వెజిటేబుల్స్ ఏవి తీసుకుంటే మంచిది అని చెప్పి తెలుసుకొని ఆ వెజిటేబుల్స్ని రెగ్యులర్గా తీసుకోవడం. ఐబాల్ మూమెంట్స్ కూడా, ఇప్పుడు ఎవరికైనా కంటి సమస్యలు ఉన్నాయనుకో, నేను చెప్తుంటాను ప్రతిరోజు పొద్దున్నే యోగా స్టార్ట్ చేసే ముందు ఐబాల్ మూమెంట్స్ చేయండి. ఇలా అప్ డౌన్, అప్ డౌన్, సైడ్కి రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్. ఇలా మంచిగా రబ్ చేసి కళ్ళ మీద ఇలా పెట్టుకోండి. మన మనిషికి మూమెంట్ ఉంటేనే కదా మజిల్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే కంటి చుట్టూ కూడా మజిల్ ఉంటుంది, ఆ మజిల్ కూడా మూమెంట్ ఉండాలి. మనం మొబైల్ చూస్తా అలా ఉండిపోయినాము. ఒక మనిషి 1 నిమిషానికి 12 సార్లు బ్లింక్ చేయాలి. 1 నిమిషానికి ఇలా బ్లింక్ చేయాలి 12 సార్లు. మొబైల్ చూస్తున్నాము, ఏదైనా కాన్సన్ట్రేషన్ పెట్టి అలా మాట్లాడుతున్నాం, బ్లింక్ చేయము, దానివల్ల డ్రై అయిపోతాయి ఐస్. ఫ్యాన్ కళ్ళలా డైరెక్ట్ కళ్ళ మీద పడి ఆ కళ్ళలో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని ఎవాపరేట్ అయిపోవడం వల్ల డ్రై అయిపోతాయి. మళ్ళీ డ్రైనెస్ కోసం మళ్ళీ ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉంటాం. అలాగా. సో మొబైల్ తక్కువ చూస్తే సరిపోద్ది. పర్ మినిట్లో 12 టైమ్స్ మనం బ్లింక్ చేయాలి. అలా బ్లింక్ చేస్తూ ఉండి మొబైల్ తక్కువగా చూడండి, తొందరగా పడుకోండి. ఇంకొక అద్భుతమైన ప్రాసెస్ న్యాచురోపతిలో, నేను బోడా కాకరకాయ గురించి చెప్పాను కదా, తెప్పించుకొని పిల్లలకి పెట్టండి. నేను చాలామందికి ఈ మెంతుల రైస్, జీరా రైస్ కూడా బోడా కాకరకాయ వేసి
జీలకర్ర వేసి మెంతులు వేసేసి కొద్దిగా మంచిగా మెంతి కూర కానీ మెంతులు వేసి మంచిగా రైస్ చేసి పెట్టండి పిల్లలకి చాలా మంచిది. కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి నేను చాలా మంది చెప్తుంటాను, కొన్ని మెంతులు నానబెట్టిన మెంతులు కొద్దిగా బోడకాకరగా వేసి రైస్ని మంచిగా బ్రౌన్ రైస్ మంచిగా ఇలా అలా మనం డిఫరెంట్ రైస్ పెట్టుకుంటాం, ఇలా కూడా ప్రిపేర్ చేసుకొని కర్రీస్లో కలుపుకొని తినండి. టేస్ట్ చాలా మంచిది. అండ్ న్యాచురోపతి పద్ధతిలో త్రాటక క్రియ అంటారు. ఒక క్యాండిల్ని వెలిగించుకొని, అంటే బేసికలీ ఇది నైట్ టైమ్స్ చేస్తాము. చాలామంది ఇక్కడ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి, చెప్పిన మాట వినట్లేదని పిల్లల్ని తీసుకొస్తారు, పిల్లలు చాలా మొండిస్తున్నారని, వాళ్ళు సరిగ్గా పడుకోవట్లేదని, అండ్ చెప్పింది గుర్తుండట్లేదని చదివింది, అంటే కంటి సమస్యలు ఉన్నాయని చెప్పి చాలామంది వచ్చిన వాళ్ళందరూ త్రాటక క్రియ చేయించుకుంటారు. ఏం లేదు, రూమ్ లైట్లు అన్నీ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. రూమ్ లైట్ అన్నీ ఆపేసి ఒక క్యాండిల్ని వెలిగించుకొని క్యాండిల్ నుండి తదేకంగా చూడు. ఇప్పుడు క్యాండిల్ ఉంది, వెలిగించాము, ఇలా చూస్తున్నాము, ఒక 30 సెకండ్స్ వరకు కళ్ళార్పకండి, తర్వాత కళ్ళార్పండి. చెత్త చెదారం ఉంటే నీళ్ళ ద్వారా బయటకు వస్తుంది. మళ్ళీ అలాగా ఆ త్రాటక్రియలో మాత్రం ఈ ప్రొసీజర్ చేయండి. మిగతా టైంలో మాత్రం 1 minute 12 times చేయాలి బ్లింకింగ్. అలా త్రాటక్రియ రెగ్యులర్గా ప్రతిరోజు అండి 10 నిమిషాలు త్రాటక క్రియ అంటే ఏమీ లేదు. మంచిగా మనకి ఒక 2 feet డిస్టెన్స్లో ఒక చిన్న టేబుల్ పెట్టుకొని క్యాండిల్ని వెలిగించుకొని తదేకంగా చూడడం 7 to 10 minutes. దానివల్ల అత్యధికంగా వచ్చే ఇన్సోమియా అంటే నిద్ర లేని సమస్య కూడా కంట్రోల్లోకి వస్తుంది. కంటి సమస్యలు పోతాయి, ఏకాగ్రత పెరుగుతుంది, ఇవన్నీ పెద్ద పెద్ద సమస్యలు పోతాయి త్రాటక్రియ ద్వారా. త్రాటక్రియ రెగ్యులర్గా చేసుకోండి. అండ్ కంటి సమస్యలే కాకుండా ఇమ్యూనిటీ బూస్టర్కి, వెయిట్ లాస్కి, డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది బోడకాకరకాయ. ఈ బోడకాకరకాయ రెగ్యులర్గా తెప్పించుకుని తినండి. సీజనల్ ఫ్రూట్, సీజన్లో వచ్చే కోల్డ్, కాఫ్లు, ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వరకు రాకుండా కాపాడతాయి. ఇవి తీసుకోండి, త్రాటక్రియ చేయండి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి, ప్రాణాయామం చేసుకోండి, రెగ్యులర్ యోగా చేయండి. దయచేసి ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో కాదు. దాన్ని పాడు చేసుకుంటే కరెక్ట్ చేసేది మా బాధ్యత. పాడే చేసుకోకపోతే మా అవసరమే ఉండదు కదా. మా వరకు రాకండి ఎవరు. జస్ట్ మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, బాగా కాపాడుకుంటే హెల్తీగా ఉన్నాం. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా హ్యాపీ. నమస్కారం.